తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభమైంది. అంతేకాదు లాంచ్ సమయంలో డైరెక్టర్ కొరటాల శివ చాలా సింపుల్గా ఈ సినిమా స్టోరీ లైన్ కూడా చెప్పేశాడు. ఇండియాలోని ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా స్టోరీ సాగుతుందని చిన్న లీక్ ఇచ్చేశాడు. ఆ కోస్టల్ ఏరియాలో మనుషుల కన్నా ఎక్కువగా మృగాళ్ళు ఉంటారని, వాళ్లకు భయం అంటే ఏంటో తెలియదని చెప్పాడు. వాళ్లకు దేవుడంటే భయం లేదు, చావు అంటే భయం లేదు, కానీ ఒక్కటంటే ఒక్కటి మాత్రమే భయం. అదేంటో మీ అందరికీ తెలుసు అని చెప్తూ ఆ మృగాళ్ల భయం ఒక్క తారక్ మాత్రమేనని కొరటాల శివ ఇండైరెక్ట్గా చెప్పేశాడు. కొరటాల శివ ఈ మాటలు చెప్తున్నప్పుడు కేవలం ఫ్యాన్స్కి మాత్రమే కాదు, సినీ ప్రియులకు కూడా గూస్ బంప్స్ వచ్చేశాయి. పడిలేచిన కెరటం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో కొరటాల శివలో కూడా అంతే ఎనర్జీ ఆ సమయంలో కనిపించింది. ఈసారి పాన్ ఇండియాను షేక్ చేసేందుకు కొరటాల ఒక హై టెన్షన్ డ్రామాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చివర్లో ఇది తన కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని కొరటాల చెప్పడాన్ని చూస్తే ఈసారి ఖచ్చితంగా ఆయన బాక్సాఫీస్తో బ్యాండ్ బజాయిస్తాడనే నమ్మకాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. ఇంతవరకు అంతా బాగానే ఉంది, కానీ కొరటాల చెప్పిన ఆ మృగాళ్ళు ఎవరు అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్డ్రాప్ అన్నాడు కాబట్టి అందరూ ఆ కోస్టల్ ల్యాండ్ని, అక్కడుండే మృగాళ్ళ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో కొరటాల చెప్పిన పాయింట్స్తో ఒక స్టోరీ తెగ చక్కర్లు కొడుతోంది. కోస్టల్ ల్యాండ్లో ఉండే ఆ మృగాళ్ళు ఎన్నో ఆకృత్యాలకు పాల్పడుతుంటారని, కనీసం కనికరం లేకుండా ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంటారని, అప్పుడు వారి భరతం పట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడని ఒక స్టోరీ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే స్టోరీ అయితే కొరటాల శివ తీసిన గత సినిమాల ఫార్మాట్లోనే ఈ సినిమా కూడా ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరటాల తీసిన గత 5 సినిమాలను ఒకసారి పరిశీలిస్తే ఆ 5ంటిలోనూ విలన్లు ప్రజల్ని టార్చర్ పెడుతుంటారు, తమ స్వార్థం కోసం ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంటారు. అప్పుడు హీరో రంగంలోకి దిగి ప్రజల సమస్యల్ని తీరుస్తూ విలన్ల భరతం పడతాడు. మిర్చి దగ్గర నుంచి ఆచార్య దాకా దాదాపు ఇదే ఫార్మాట్లోనే కొరటాల శివ సినిమాలు సాగుతాయి. ఇప్పుడు ఎన్టీఆర్తో చేస్తున్న ఎన్టీఆర్ 30 కూడా అదే ఫార్మాట్లో ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయినా సినిమా ఫార్మాట్ ఎలా ఉంటుందనేది ముఖ్యం కాదు, దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దారనేదే ముఖ్యం. ఒక్క ఆచార్య తప్ప మిగిలిన 4 సినిమాలను కొరటాల శివ చాలా ఇంట్రెస్టింగ్గా మలిచి ప్రేక్షకులను మెప్పించగలిగాడు. ఇప్పుడు ఎన్టీఆర్తో చేయబోయేది ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఇంకా థ్రిల్లింగ్గా ఈ సినిమాను తీర్చిదిద్దే ఆస్కారం ఉంటుంది. ఇంతవరకు ఇది ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ కాబట్టి ప్రేక్షకుల్లో కూడా ఇది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈసారి కొరటాల శివ కుంభస్థలాన్ని బద్దలు కొడతాడని గట్టిగానే నమ్మకాలు పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ మృగాళ్ళు ఎవరు అనేదే ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ.